ఉన్నాయి. ఇంకా ఎక్కడికక్కడ నాకు కూడా కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు అందుకే మీకు ఒకసారి చూస్తే పెన్షన్ నేను ఏ ఎక్స్టెంట్కి పోయాను, సెల్ ఫోన్లో ఆటోమేటిక్గా పోతే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాడో ఇండివిజువల్ పెన్షన్ని మానిటర్ చేస్తున్నా. రెండోది, నువ్వు 300 అడుగులు దూరంగా కనిస్తే అది నీకు కట్ అయిపోతుంది, అది కూడా పెడుతున్న సిస్టమ్. నువ్వు వాడింటికాడ కాకుండా నువ్వు ఎక్కడికో రమ్మనిస్తే మాత్రం అది అలో చేయం. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత దట్ ఈస్ ది బెనిఫిట్. లేదు 5 నిమిషాలు 1 సెకండ్లో వాడికి మెసేజ్ పోతుంది, యు ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్, కరెక్ట్ ఇట్. చేయకపోతే మాత్రం నీ మీద యాక్షన్. మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏం చేస్తున్నాను, ఐవీఆర్ఎస్ అడుగుతున్నా, నీకు పెన్షన్ కరెక్ట్గా వచ్చిందా, డబ్బులు అడిగారా, అవినీతి ఉందా, సో దట్ నాకేంటంటే 1 పైసా కూడా కరప్షన్ లేకుండా ఐ వాంటెడ్ టు ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్ రియల్ టైమ్, నెవర్ ఇన్ ది హిస్టరీ. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది, రైతు వచ్చాడు, వస్తానే నా ప్యాడీ ఉంది తీసుకోమంటున్నాడు, తీసుకోమంటే శాంపుల్స్ తీస్తున్నాం, అక్కడ మాయిశ్చర్ టెస్ట్ చేస్తున్నాం, దాని ఆర్డర్ ఇస్తున్నాడు, నేరుగా రైస్ మిల్కి వెళ్తుంది. రైస్ మిల్లో ఏంటి, ఆటోమేటిక్గా మళ్ళీ మాయిశ్చరు టెస్ట్ చేస్తారు. 2 టాలీ కావాలి. మిషన్ క్యాలిబ్రేషన్లో కూడా ప్రాబ్లం ఉంటే వెయిట్స్ అండ్ మెజర్స్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేస్తున్నా, ఒకటే మెషిన్ ఇస్తాం. అది అయిన తర్వాత నేను ఐవీఆర్ఎస్ అడుగుతున్నా, వాడు పేమెంట్ అవుతుంది, అన్లోడ్ చేస్తాడు, వాడు తీసుకున్నట్టు పెడితే నెక్స్ట్ మూమెంట్లో డబ్బులు ఆయన అకౌంట్లో వేస్తా. 1 అవర్లో బ్యాంకు పోయి డబ్బులు తీసుకోవచ్చు, బ్యాంకు కూడా పోవక్కర్లా, ఆన్లైన్లో పేమెంట్ పే చేసుకోవచ్చు. కెన్ యూ ఇమాజిన్? దట్ ఈస్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ. ఎల్లుండి ఐఎమ్ ఇనాగ్రేటింగ్ వాట్సాప్ గవర్నెన్స్. నువ్వు మెసేజ్ పెడితే పెట్టు, తెలియదు నువ్వు మాట్లాడు, నువ్వు వాయిస్ మెసేజ్ కన్వర్ట్ టు టెక్స్ట్ ఫర్ యాక్షన్, అగైన్ వాయిస్ మెసేజ్ నీకు వస్తుంది, దాన్ని డెవలప్ చేయమన్నా. దిస్ ఈజ్ వేర్ నేనేంటంటే టెక్నాలజీ ఉపయోగించుకొని పేదవాడికి ఏ విధంగా చేయాలి, ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు పోవాలని. కానీ కొంతమందికి ఇవి కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ వీఆర్ యూజింగ్ ఎవ్రీ స్టెప్. రియల్ టైమ్ గవర్నెన్స్ ఈజ్ దట్. No, not only that, what I am saying, definitely we are at it. క్వశ్చన్ లేదు, దాంట్లో వదిలిపెట్టే సమస్య లేదు. నా దృష్టికి వచ్చింది, అవన్నీ చేస్తున్నాం. ఈ ప్రాధాన్యతలో ఒకసారి మీతో ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకున్నాను అనుకో, 15 నిమిషాలు కొన్నాను, 1 అవర్ తీసుకున్నారు, ఇంకో 15 మంది వెయిట్ చేస్తున్నారు, దాని తర్వాత మీటింగ్ ఒకటి ఉంది. వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ కదా, మెషిన్స్ కాదు కదా పనిచేయడానికి. కంప్యూటర్లకే అలసిపోతూ ఉంటాయి ఒకసారి ఉంటాయి. ఉంది ఉంది అనలైజ్ చేశాం. ఒక 2-3-4 డిపార్ట్మెంట్లో నేను ఇంకోటి కూడా ఈరోజు మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. జిల్లాల వారీగా అందరికీ ఇవన్నీ కూడా రివ్యూ చేయమంటున్నాం. మా కలెక్టర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ పెడుతున్నాం. రెవెన్యూ కలెక్షన్, జిఎస్టిపి కూడా వాళ్ళ బాధ్యత. ఒక అడ్మినిస్ట్రేషన్ సరిగా లేనప్పుడు కానీ, లేకపోతే లీడర్ సరిగా లేనప్పుడు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, యూనిఫామిటీ రాదు. అవన్నీ అనలైజ్ చేసి ఇవన్నీ మర్చిపోయారు కదా మా వాళ్ళందరూ కూడా కొంతమంది. ఇప్పుడు అన్నీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నా, రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెడతాం. ఉండేవాళ్ళు కూడా మాకు తక్కువ ఉన్నారు మనుషులు, అది వేరే విషయం. మాకు ఉండేదే తక్కువ, చిన్న రాష్ట్రం అయింది, దాంట్లో కొంతమంది చెడగొట్టారు, అవి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఎవ్రీథింగ్ విత్ సిస్టమ్. ఐటీ ఇవన్నీ పెట్టి లైన్లో పెట్టి విల్ స్ట్రీమ్ లైన్. ఇప్పుడు మీరు ఫస్ట్ కట్ అయింది 6 నెలలు 7 నెలలు అయింది అన్నట్టుకి. వీఆర్ రివ్యూయింగ్ సమ్ డిపార్ట్మెంట్స్ యూ హ్యావ్ నోటీస్డ్, వీఆర్ కరెక్టింగ్ సార్. 1 by 1 P4 కాన్సెప్ట్లో పీపుల్స్ని ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే పేదల్ని ధనికులు ఆదుకునే విధంగా. అంటే రిచ్ పీపుల్స్ మనకి రకరకాలు ఉన్నారు. అంటే కొంతమంది 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, ఇలా వాళ్ళ నుంచి మనం
అంటే కొంత 10 కోట్లు ఉన్న వాళ్ళు ఇంత, 100 కోట్లు ఉన్న వాళ్ళు ఇంత, అంటే ఏమన్నా స్కీమ్స్ కానీ ఈ సీలింగ్ కానీ ఇలాంటివి? అంటే టు స్టార్ట్ విత్ వాట్ వీఆర్ థింకింగ్,